మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గంజాయి బ్యాచ్లను పెంచి పోషిస్తున్నాడు అంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. గురువారం రాత్రి బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుపై కాంగ్రెస్ నాయకుల దాడులను ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు బాధిత కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులతో కలిసి మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా రహదారిపై బైఠాయించారు. తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తూ గాయపరుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. తమ ఆందోళనలను శాంతియుతంగా చేస్తున్నా కూడా పోలీసులు అడ్డుకోవడంతో నిరసనగా పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకులపై దాడులు చేసిన బాధ్యులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మంచిర్యాలను రౌడీయిజం, గుండాయిజం, కబ్జాలతో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు బాధితుల పక్షాన నిలబడకుండా కాంగ్రెస్ పాలకులకు వంతపాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసే వరకు పోలీస్ స్టేషన్ నుండి వెళ్లేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. కాంగ్రెస్ నాయకుల గుండాయిజం, టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇదేనా ఇందిరమ్మ పాలన? ఖబర్దార్ ఖబర్దార్. బండికి సైరన్ ఉన్నదన్న కాలం పట్టుకోవాలి. కాంగ్రెస్ ఇక్కడ ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఇక్కడ దాడుల మూట ఉండి దాడులు చేస్తుండ్రు. ఎన్నో దాడులు చేశారు. ఎంతమంది మీద కేసు చేశారు. నిన్న రాత్రి 8:30 గంటలకు దగ్గుల మధు మీద మరే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల్ని తీసుకుపోయి తల బలగొట్టారు. కుట్లు పట్టాయి. ఇదంతా ప్రేమ్ సాగర్ నాయకత్వం చేస్తున్నారు. మరి పోలీసు ఇక్కడ ఏం చేస్తుంది? లోకల్ పోలీసు ఏం చేస్తుంది? ఇక్కడ గుండాయిజం అరికట్టరా? రౌడీజం అరికట్టరా? గుండాయిజం అరికట్టరా? రౌడీజం అరికట్టరా? మరి ప్రేమ్ సాగర్ ఆగత్యాలకు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ సెటిల్మెంట్లు, బైపాస్ రోడ్ లో సెటిల్మెంట్లు, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. భూ కబ్జాలు చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. స్థానిక పోలీసులు నిమిత్తం మాత్రమే పోషిస్తున్నారు. నేను ఇలా పోలీసు వాళ్ళు ఇక్కడ చెప్తున్నాను. లోకల్ పోలీసు ఇలా సిపి గారు ప్రత్యేకంగా చర్య తీసుకొని మంచిర్యాల బైపాస్ లో ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ఈ దాడుల మూటను తక్షణం అరెస్ట్ చేసి అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసి లోపడేయాలని చెప్పడం జరుగుతుంది. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుండాయం జరుగుతుంది. తక్షణమే మీరు ఇక్కడ ప్రేమ్ సాగర్ నాయకత్వం గుండాయిజాన్ని అరికట్టి తక్షణమే ప్రేమ్ సాగర్ నాయకత్వం ఈ దాడిని అరికట్టాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల ఒక మాఫియా మంచిర్యాల చేసిన ప్రేమ్ సాగర్ మీద చర్యలు తీసుకోవాలని ఇలా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, సిపి గారిని కోరుతున్నా. ఇలా